Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో ఇంకా మనం ఒబేస్గా ఉన్న వాళ్ళని చూడమా, హార్ట్ అటాక్, డయాబెటీస్, బీపీ ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్సే ఉండవా? వీటన్నిటి కోసం ఒక మ్యాజిక్ చేసే మందు వచ్చిందా? మరి ఎవరు తీసుకోవాలి? ఇది పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారు ఉన్నారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం లక్ష్మి గారు. ఎప్పుడు చెప్తూ ఉంటారు పాండమిక్ ఒబెసిటీ అనేది. సో మీరు ఒబెసిటీని తగ్గించుకుంటే, వెయిట్ లాస్ అవుతే కనుక గుండె జబ్బులు రావు, డయాబెటీస్ ఉండదు, బీపీ ఉండదు ఇట్లాగా. అయితే ఇప్పుడు మీకు ఆ శ్రమ లేకుండానే, మాకు గైడ్ చేయ అవసరం లేకుండానే ఒక మంచి మందు వచ్చింది, పూర్తిగా వెయిట్ లాస్ అవ్వచ్చు అంటున్నారు. ఏం మందు అది, ఎవరికి ఇస్తున్నారు? సో మీరు రెండు పదాలు, కరెక్ట్ పదాలు ఉపయోగించారు. ఏంటంటే ఒకటి పాండమిక్ అని. పాండమిక్ అంటే ఒక జబ్బు, అది ఎక్కువ పాపులేషన్ని కవర్ చేస్తుందని. రీసెంట్గా డెఫినేషన్ మారిందండి. ఇప్పుడు ఊబకాయ అనే జబ్బు అంటున్నారు, ఇట్ ఈస్ ఎ డిసీజ్ అన్నటువంటి పదం వాడుతున్నారు. సో అధిక బరువు ఉండడం అనేది ఒక జబ్బు. అది ఇప్పుడు మన భారతదేశంలో కూడా పెద్ద దేశం కదా మంది. సో ఇప్పుడు మన క్వాలిటీ ఆఫ్ లివింగ్ పెరగడంతో ఏమైందంటే ఆ ఊబకాయం అనేది విపరీతంగా పెరుగుతుంది. సో ఇట్ ఈస్ ట్రూ, ఇట్ ఈజ్ ఎ పాండమిక్, అనుమానం లేదు. జబ్బుని యాక్సెప్ట్ చేస్తున్నారు. దాని నుంచి రకరకాల జబ్బులు వస్తున్నాయి, షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, వాటి నుంచి హార్ట్ అటాక్లు, పక్షవాతాలు, ఇవన్నీ. సో ఇట్స్ మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్ అనమాట. సో ఈ అధిక బరువు అనేది మన దేశంలో ఇంకొక ఇది పెరుగుతూనే ఉంటుంది. పాసిబ్లీ ఇంకా నెక్స్ట్ 10-15 ఏళ్లలో దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఫర్ ది దేశానికి. ఇప్పుడు దానికి మంచి మందు వచ్చింది. ఇక్కడ ఒబెసిటీ అసలు ఉండదు, గుండె జబ్బులు రావు, డయాబెటీస్ ఉండదు, బీపీ ఉండదు, ఇలా చెప్తూ ఉన్నారు. ఒకటే ఒక ఇంజెక్షన్ అంటున్నారు. అంటే దానికి మందు వచ్చింది, కరెక్టేనండి, దానిలో అనుమానం లేదు. ఇప్పుడు షుగర్ మందులు, ఇప్పుడు షుగర్కి ఏంటంటే షుగర్లో 95% షుగర్ జబ్బు ఎవరికైతే ఉంటుందో 95% మందికి అధిక బరువు వల్ల వచ్చింది. 5% మందికే అది వంశపారపర్యంగా కానివ్వండి, మిగతా ఇన్హెరిటెడ్ కాసెస్ 5% మందికే. సో షుగర్కి వాళ్ళు పరిశోధన చేస్తుండగా బరువు తగ్గితే షుగర్ తగ్గుతుంది కదా అన్నటువంటి కోణంలో వాళ్ళు రీసెర్చ్ చేయడం మొదలుపెట్టారు. దాంట్లో వచ్చిన ఒక క్లాస్ ఆఫ్ మందులు ఈ మందులు అనమాట. సో వాటిలో తర్వాత ఏమైందంటే ఇది జస్ట్ షుగర్ ఉన్న వాళ్ళకే కాదు, షుగర్ లేని వాళ్ళకి కూడా బరువు తగ్గిస్తే షుగర్ రాకుండా ఉంటుంది. జస్ట్ బరువు తగ్గడం వల్ల వాళ్ళకి వచ్చే మిగతా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయని ఆ కొత్త క్లాస్ ఆఫ్ మందులు పుట్టాయి. ఇది లాస్ట్ ఆల్మోస్ట్ 20 ఏళ్ళుగా దీని గురించి తెలుసు. బట్ సేఫ్ మందులు ఈజీగా ఇవ్వగలిగినవి ఆల్మోస్ట్ లైక్ 2-3 ఏళ్ల నుంచి మనకి అవైలబుల్. 20 ఏళ్ళుగా ఉన్నాయా? 20 ఏళ్ళుగా ఆ క్లాస్ ఆఫ్ మందులు ఉన్నాయి. బట్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2-3 ఏళ్ల దాకా ఒక ఇంజెక్షన్ ఉండేది, అది రోజు తీసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు వారానికి ఒకసారి తీసుకోగలం అలాంటి ఇంజెక్షన్ బరువు తగ్గడానికి అనేటటువంటి లాస్ట్ 1 ఇయర్గా మనకి అవైలబుల్. అమెరికాలో ఇంకొక సంవత్సరం ముందు అవైలబుల్. సో సెమాగ్లూటైడ్ అనేటటువంటి మందు, టెర్జాపటైడ్ అనేటటువంటి మందు, అది కొత్తది కాబట్టి ఒక్కొక్క కంపెనీ తయారు చేస్తుంది ఈ 2 మందుల్ని. సో అమెరికాలో గత సంవత్సరం ఆల్మోస్ట్ లైక్ ఒక 5 ఇయర్స్ వేసుకోవచ్చాము. అప్పుడు దాకా విపరీతంగా తీసుకున్నారు, ఇప్పుడు కూడా తీసుకుంటున్నారు. ఇండియాలో కొత్తగా వచ్చింది బస్. ఇది ఎవరికి ఇస్తున్నా డాక్టర్ గారు? అసలు దీనికి 2 రకాల ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి నేను చెప్పినట్టుగా అధిక బరువు వల్ల షుగర్ వచ్చే వాళ్ళకి, ఇప్పుడు ఆ బరువు తగ్గితే షుగర్ తగ్గుతుంది వాళ్ళకి. ఇప్పుడు సో కాల్డ్ షుగర్ రివర్స్ చేస్తాను అని చెప్పేసి ఎవరైతే అడ్వర్టైజ్ చేస్తున్నారో వాళ్ళందరూ బరువు తగ్గిస్తున్నారు బేసికలీ. సో బరువు తగ్గించడం ద్వారా షుగర్ రివర్సల్ ఇస్ నథింగ్ బట్ వెయిట్ లాస్. అది ఇది తీసుకొస్తుంది, ఈ క్లాస్ ఆఫ్ మందులు తీసుకొస్తున్నాయి బేసిక్. సో ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి చెప్పాలంటే అధిక బరువు వల్ల షుగర్ వచ్చిన వాళ్ళు అని. తర్వాత రీసెంట్గా 2 ఇయర్స్గా అధిక బరువు ఉండి షుగర్ లేని వాళ్ళకి కూడా ఇది అప్రూవ్డ్ బై అంటే గవర్నమెంట్ అప్రూవ్డ్ బాడీస్ ఇన్ అమెరికా. ఇండియాలో కూడా అప్రూవ్డ్. ఇదేది ఒట్టి ఓవర్ వెయిట్కి మాత్రమే, వితౌట్ డయాబెటీస్ ఆల్సో కూడా ఇది ఇంజెక్షన్ అప్రూవ్డ్. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇంకొక నిమిషం, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మోకాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మోకాళ్ళు రిప్లేస్ చేయించుకుంటారు, వాళ్ళు ఓవర్ వెయిట్ ఉంటారు. అప్పుడు ఓవర్ వెయిట్ తగ్గకపోతే వీళ్ళు ఆపరేషన్ చేయించుకునే ఉపయోగం ఏముంది? సో ఇట్లా చాలా కండిషన్స్, అధిక బరువు వల్ల పెరిగే కండిషన్స్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా బరువు తగ్గడం ఒక ట్రీట్మెంట్ కాబట్టి వీటికి అప్రూవ్ చేస్తారు. అయితే ఇది ఒక మ్యాజిక్ చేస్తుంది మందు. నిజంగా మ్యాజిక్కేనండి. ఎందుకంటే మనిషికి అతి కష్టమైనటువంటిది, ప్రతి మనిషికి మోస్ట్ డిఫికల్ట్ ఏంటంటే తన మానసిక దృక్పథాన్ని మార్చుకోవడం. నాకు ఇష్టమైన తినకపోవడం, రోజు ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా అతి కష్టమైన పని. అందుకనే ఎవడు జీవితాంతం ఏ డైట్ చేయలేడు. ఇప్పుడు ఇన్ని డైట్లు వచ్చాయి, ఒక
10-15 డైట్లు మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా కొత్త డైట్ ప్రత్యక్షం ఆ రోజు. ఇన్ని డైట్లు జీవితాంతం ఎందుకు చేయలేకపోతున్నారు మనుషులు అంటే వాళ్ళు తిండి తగ్గించలేరు, మార్చలేరు, ఎక్సర్సైజ్ చేయలేరు, కాబట్టి మందు వచ్చింది. ఇది సొల్యూషనా అంటే పర్మనెంట్ సొల్యూషనా ఇది? అది కరెక్ట్ ప్రశ్న అండి. ఇప్పుడు ఇది సొల్యూషనే అనుమానం లేదు, సేఫ్ సొల్యూషనే అనుమానం లేదు. ఇది పర్మనెంట్ కాదని ఇంకా మనకు తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షుగర్ ప్రాబ్లం ఉంది అనుకోండి, షుగర్ పర్మనెంట్ ప్రాబ్లం కాబట్టి పర్మనెంట్గా తీసుకోవచ్చు వీళ్ళు. ఇట్ ఇస్ ఏ అది మెటబాలిక్ కరెక్టర్ అంటాం, అంటే రూట్ కాజ్ని కరెక్ట్ చేస్తుంది షుగర్ వ్యాధికి. ఓవర్ వెయిట్ రూట్ కాజ్ కరెక్ట్ చేస్తుంది. ఇప్పుడు షుగర్ లేని వాళ్ళకి ఎంతకాలం తీసుకోవాలనేది ఇంకా మనకి పూర్తి ఇది లేదు, అంటే పూర్తి క్లారిటీ లేదు సైంటిఫిక్ గైడ్లైన్స్ ప్రకారం. ఇది కొంతకాలం తీసుకుని ఆపేయచ్చు, కానీ నేను చెప్పినట్టుగా ఈ 6 నెలల్లో సంవత్సరం పడుతుంది వాళ్ళకి. ఈ సంవత్సరంలో వాళ్ళు డైట్ ఎక్సర్సైజ్ వాళ్ళు సెట్ చేసుకోవాలి. ఎందుకు? వాళ్ళు ఎంతో కష్టపడితే కదా వచ్చింది ఇది. సో వాళ్ళు సెట్ చేసుకోగలిగితే అవసరం లేదు, సెట్ చేసుకోవడం వాళ్ళ వల్ల కాదు. తగ్గించే డోసు ఎప్పటికీ తీసుకోవాల్సి అవసరం పడుతుంది. డాక్టర్ గారు అయితే ఈ ఇంజెక్షన్ తీసుకుంటూ మళ్ళీ తినలేము. అది తినలేము. సో ఇంజెక్షన్ ఏం చేస్తుందంటే తిండి ఆపేస్తుంది, మన శరీరం యొక్క ఫ్యాట్ మన శరీరమే కరిగిస్తుంది. సో అది మెకానిజం. ఇప్పుడు హార్ట్ అటాక్ వస్తుంది ఒబెసిటీ వల్ల, అట్లా ప్రోన్ ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇస్తారా డాక్టర్ గారు? తప్పకుండా. ఇప్పుడు ఏ జబ్బు అధిక బరువు వల్ల వచ్చిందో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టుగా మీరు చెప్పిన హార్ట్ అటాక్ కావచ్చు, ఇప్పుడు మోకాళ్ళ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఇట్లా రకరకాల ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అధిక బరువు వల్ల వచ్చే. ఇంకొకటి ఉంటుంది అధిక గురక ఉంటుంది, ఆ గురక ఓవర్ వెయిట్ వల్ల వస్తుంది, ఆ గురక వల్ల బీపీ వస్తుంది, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆ గురక వల్ల ఊపిరితిత్తుల బీపీ పెరుగుతుంది, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. గురక అని అంటున్నాం కానీ దాన్ని ఒక జబ్బు అది బేసికలీ. సో బరువు తగ్గితే మొత్తం రివర్స్ అవుతాయి. గురక వల్ల హార్ట్ అటాక్ కూడా వచ్చి చనిపోయే వాళ్ళని కూడా మనం చూసాం. అంటే గురక ఓవర్ వెయిట్ వల్ల వస్తుంది. ఇక్కడ ఫ్యాట్ ఎక్కువ ఉంది అనుకోండి, పడుకుంటూ ఊపిరి ఆడదు బేసికలీ. సో ఇక్కడ ఫ్యాట్ తగ్గింది అనుకోండి, మెడ చుట్టూ ఫ్యాట్ తగ్గితే గురక పోయింది. సో కామన్ రీజన్, ఆఫ్ కోర్స్ మిగతా కారణాలు ఉండొచ్చు. బట్ ఇప్పుడు బరువు రివర్స్ చేయడం వల్ల గురక పోయింది అంటే గురక వల్ల బీపీ తగ్గుతుంది, గురక వల్ల ఊపిరితిత్తుల ప్రాబ్లమ్స్ పోతాయి, ఒకళ్ళు దానివల్ల గుండె ప్రాబ్లమ్ వస్తే అది పోతుంది. సో అన్నిటికీ రూట్ కాజ్ని మనం రివర్స్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఇంజెక్షన్ అనేది అంటే ఏం పేర్లు ఉన్నాయి డాక్టర్ గారు అసలు దీనికి? సో అది ఒకే కంపెనీ తయారు చేస్తుందండి. రెండు మందులు ఉన్నాయి, 2 కంపెనీని ఒక్కొక్క కంపెనీ తయారు చేస్తున్నారు, 2 ఇంటర్నేషనల్ కంపెనీస్. ఇండియన్ కంపెనీస్కి మార్చి నుంచి వాళ్ళకి పర్మిషన్ వచ్చింది. సో మార్చి నుంచి ఇది చీప్ అవుతుంది, ఒక ఆల్మోస్ట్ 30-40 ఇండియన్ కంపెనీస్ లాంచ్ చేస్తాయి. సిమాగ్లోటైడ్ అనేటటువంటి మందు పేరు. అది టాబ్లెట్ రూపంలో ఉంది, 2 ఇంజక్షన్ల రూపంలో ఉంది, ఒక కంపెనీ తయారు చేస్తుంది. టెర్జాపెటైడ్ అనేది 2వ ఇంజక్షన్, అది మోంజారో అనేటటువంటిది ఒక కంపెనీ తయారు చేస్తుంది. సో మార్చి దాకా ఇలాగే ఉంటుంది. మార్చి నుంచి ఈ సెమాగ్లూటైడ్ అనే ఇంజెక్షన్ ఏదైతే ఉందో అది ఇండియాలో చాలా కంపెనీలకి పర్మిషన్ వచ్చింది, కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుంది. షుగర్ పేషెంట్స్ తీసుకోవాలన్నప్పుడు వాళ్ళకి షుగర్ అసలు కంట్రోల్లో ఉండట్లేదు అన్నప్పుడు 1 year తీసుకోవాలా, 2 years తీసుకోవాలా, ఎప్పటికీ పూర్తిగా వాళ్ళు జీవితాంతం తీసుకోవాల్సి ఉంటుందా? సో షుగర్ పేషెంట్స్కి బరువు తగ్గడం వల్ల షుగర్ రివర్స్ అవుతుంది. సో వాళ్ళు వేసుకునే పాత షుగర్ మందులు తగ్గించుకునే అవకాశం వస్తుంది. అవి కూడా వాడుతూనే ఉండాలా? ఇప్పుడు షుగర్కి ఇది వన్ ఆఫ్ ది షుగర్ మందులు కదా, బరువు తగ్గుతారు, షుగర్ తగ్గడం మొదలు పెడుతున్నప్పుడు, షుగర్ తగ్గుతున్నప్పుడు ఇంజెక్షన్ ఆపాము, మిగతా షుగర్ మందులు తీసేస్తాం, మెల్లమెల్లగా వాళ్ళ బరువు తగ్గుతాం కూడా తగ్గించేస్తాం. సో ఇది రూట్ కరెక్టర్ కదా, రూట్ కాజ్ కరెక్ట్ చేస్తుంది. సో షుగర్ ఉన్న వాళ్ళు జీవితాంతం తీసుకోవాల్సిన అవసరం పడవచ్చు. అంటే ఇది కూడా డోసేజ్ అట్లా ఉంటుందా డాక్టర్? డోస్ ఉంటుందండి. ఇప్పుడు అంటే 2 ఇంజక్షన్లకి 2 వేరే డోసులు ఉన్నాయి. సెమాగ్లూటైడ్ అని దానికి 0.25, 0.5, 0.75 అట్లా వస్తుంది. మంజారాకు 2.5, 5.7. ఏం అడుగుతారు డాక్టర్ గారు పేషెంట్స్ వచ్చినప్పుడు అసలు దీని గురించి? ఫస్ట్ ఈ మందు గురించే కాదు, ఏ మందు గురించి అయినా ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే ఏ పేషెంట్ అని అడిగే మొదటి క్వశ్చన్ ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి సార్? నేను వాళ్ళకి చెప్పే స్టాండర్డ్ ఆన్సర్ ఏంటంటే దాని ఎఫెక్ట్ ఫస్ట్ చూడండి, సైడ్ ఎఫెక్ట్ తర్వాత చూడండి. బరువు తగ్గడం అనేది ఇప్పుడు దాకా ఏ డైట్ అన్నా చేయగలిగిందా? అంటే చేయగలుగుతుంది కానీ మళ్ళీ వస్తుంది. 2 నెలల డైట్లు, 3 నెలల డైట్లు, 6 నెలల డైట్ల వల్ల పర్మనెంట్ వెయిట్ లాస్ రాదు. మనం ఎందుకు? డైట్ ఈజ్ హార్డ్ వైడ్ ఇంటూ ది హ్యూమన్ బ్రెయిన్, డైట్ ఈజ్ అ సోర్స్ ఆఫ్ ప్లెజర్. సో మనం ఎవరు ఆకలితో అలమటించబోయే తిండి తింటంలా, మన ఆనందం కోసం తింటున్నాము, అలవాటు ప్రకారం తింటున్నాం. ఆనందం ఆపుకోవడం, అలవాట్లు ఆపుకోవడం ఏ మనిషి వల్ల కాదు.
ఈ మానవ శరీరం అట్లా నిర్మించబడింది. సో ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డైట్ ఆల్ త్రూ అవుట్ లైఫ్. నేను ఏ డైట్ గురించి, ఆ డైట్ యొక్క డిజైన్ గురించి నేను తప్పు పట్టట్లా. డైట్ చేయడం అనేది ఏ మనిషి వల్ల కావట్లేదు కాబట్టే కదా మందులు వచ్చాయి బేసికలీ. ఒకటి. రెండోది, అప్పుడు సో ఇది మనం చేసే మంచిని చూద్దాం. సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ వల్ల మనం చేసే మంచి ఏమిటి, బరువు తగ్గుతాం. బరువు తగ్గటం వల్ల ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాటికి నీ ఆపరేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. మీరు షుగర్, మీకు ఇది కాస్ట్లీ ఇంజెక్షన్ అనుకుంటున్నారు, బట్ షుగర్ టాబ్లెట్ల ఖరీదు తగ్గుతుంది కదా. ప్లస్ ఇవన్నీ జబ్బుల గురించే మాట్లాడుతున్నాం. అపియరెన్స్, ఇప్పుడు మీలాగా మీడియాలో ఉన్న వాళ్ళు ఉంటారు, యూ హ్యావ్ టు కీప్ అప్ యువర్ అపియరెన్స్ ఫర్ ఇయర్స్, లైఫ్ లాంగ్ ఉంటారు. వాళ్ళకి కమర్షియల్గా వాళ్ళకి ఎంత ఉపయోగం బేసికలీ. సో ఇది ఇన్ఫాక్ట్ ఫిల్మ్ వరల్డ్లో 90% మంది వాడతారు. ఆల్మోస్ట్ బాలీవుడ్లో అయితే మోస్ట్ పీపుల్ యూజ్ ఇట్. అంటే వాళ్ళకి ఏదైనా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉంటాయి, లేదంటే వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి అన్నప్పుడు ఇవ్వకూడదని ఏమైనా ఉంటుందా? సో ఇవ్వకూడనివి అంటూ ఉంటే ఒకటి రెండే ఉన్నాయండి. ఒకటి, ఇది మనుషుల్లో ప్రూవ్డ్ కాదు, జంతువుల్లో కొన్ని జంతువులకి థైరాయిడ్ క్యాన్సర్ ఇండ్యూస్ అయింది అని కొంత నోటీస్ చేశారు వాళ్ళు. సో ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీలో థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నట్లయితే వీళ్ళకి ఉంటే సరే, వీళ్ళకి కానీ వీళ్ళ ఫ్యామిలీలో 2 మనుషులకి థైరాయిడ్ క్యాన్సర్ ఉంటే ఇది ఇవ్వకూడదు. చాలా ఎక్కువ ఆలోచించాలి. ఇది రెండో పాయింట్ చెప్పబోయేది కొంచెం డైసీ. ఏంటంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ విమెన్కి ఇవ్వకూడదు, కానీ అధిక బరువులు ప్రెగ్నెన్సీ రావట్లేదు అనుకోండి, వాళ్ళకి బరువు తగ్గడం వల్ల ప్రెగ్నెన్సీ వస్తుంది. సో వాళ్ళకి ఏం చెప్పడం కష్టం. ఇంజెక్షన్ తీసుకోండి, బరువు తగ్గుతారు, ప్రెగ్నెన్సీ వస్తుంది. మీ ప్రెగ్నెన్సీ వస్తుంది లేకపోతే ఫస్ట్ పీరియడ్ మీరు మిస్ అయ్యారంటే ఇంజెక్షన్ ఆపేయండి అని చెప్తాం. దట్స్ ద బెస్ట్ వే. ఈ 2 ఇవ్వకూడనివి. మిగతావి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాగా కొంతమంది హైపర్ రెస్పాండర్స్ అంటారు. ఇంజెక్షన్ 15% మంది మనం అనుకున్న ఆశించిన దానికంటే చాలా ఎక్కువ వెయిట్ తగ్గుతారు కొన్ని శరీరాలు. అట్లాంటి బాగా వెయిట్ లాస్ దేనివల్ల వచ్చినా, ఆపరేషన్ వల్ల వచ్చినా సరే వాళ్ళకి గాల్ స్టోన్స్ రావచ్చు, రెటీనా ప్రాబ్లమ్స్ వర్సన్ కావచ్చు షుగర్ ఉన్న వాళ్ళకి. ఇవేంటి, ఇంజెక్షన్ వల్ల అధిక బరువు లాస్ ఎవరికన్నా దేనికన్నా రావచ్చు. ఇవి నోన్ సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ దిస్. ఇది ఇవి ఇవ్వకూడని పరిస్థితులు. సైడ్ ఎఫెక్ట్స్ అంటే కొంచెం వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఎక్కువ 70%, 75 నుండి 80% మందికి వాంతి వచ్చినట్టు, పట్టు ఉబ్బరం కొట్టడం, తెంపులు రావడం ఇట్లాగుంటాయి. 15% మందికి కాన్స్టిపేషన్ లేకపోతే డయేరియా ఇట్లాంటివి ఉండొచ్చు. ఇవి నాన్ సైడ్ ఎఫెక్ట్స్. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. నేను ఒక 10 కేజీలే తగ్గాలనుకుంటున్నాను అన్నప్పుడు అంతవరకు తీసుకుని ఆపేయచ్చు, కానీ మళ్ళీ లైఫ్ స్టైల్ అనేది నాకు ఉండాల్సిందే, అంతే కదా. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. మంచి మందులు వచ్చాయి, కానీ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి. మాకున్న నాలెడ్జ్ ప్రకారం మేము మందుల షాప్కి వెళ్ళి అడిగినా కానీ ఇచ్చే పరిస్థితి ఇండియాలో ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి ఫైనల్గా ఏం చెప్తారు? నా దగ్గరికి జిమ్ ట్రైనర్స్ వస్తున్నారండి. నేను ఆల్రెడీ ఇంజెక్షన్ స్టార్ట్ చేసేసాను, అమ్మాయికి సివియర్ రియాక్షన్స్ వచ్చాయి, ఇప్పుడు ఏం చేయాలి. బ్యూటీషియన్స్ ఇస్తున్నారండి, బ్యూటీ పార్లర్లో వాళ్ళు ఇస్తున్నారు, కొంతమంది క్వాలిఫైడ్ డాక్టర్లు కాని వాళ్ళు కూడా ఇస్తున్నారు. సో కనీసం డాక్టర్లు ఇస్తే బెటర్. ఎందువల్లంటే ఇప్పుడు వీళ్ళు అని కాదండి, మరి ఇచ్చేటప్పుడు ఆ ఇంజెక్షన్, ఈ మందు గురించి, ఆ మందు సైడ్ ఎఫెక్ట్స్ గురించి ఎవరికి ఇవ్వకూడదు, ఎవరికి ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ మీరు అలా డీల్ ఇవంతా తెలుసుకున్న తర్వాత ఇస్తే పేషెంట్ సేఫ్గా ఉంటుంది. పేషెంట్ కూడా తీసుకునేటప్పుడు ఒక జిమ్ ట్రైనర్ వచ్చాడు, సార్ నా దగ్గర ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయికి 3 నెలల్లో పెళ్ళి, నేను చచ్చిపోయినా పర్వాలేదు 3 నెలల్లో నన్ను షేప్కి తీసుకురా అని చెప్తోంది, అందుకని నేను 2.5 ఇంజెక్షన్ ఉండాల్సిన 7.5 ఇంజెక్షన్ ఇచ్చా, ఇప్పుడు అమ్మాయికి రియాక్షన్స్ వచ్చి నేను ఏం చేయాలండి అంటాడు. డాక్టర్ దగ్గరికి రావాలి, అదేదో ముందే వస్తే సరిపోయేది కదా. ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత డెస్పరేట్గా, అంత డెస్పరేట్గా ఉన్నప్పటికీ కూడా మనం హై డోస్ ఇచ్చి సైడ్ ఎఫెక్ట్ తెచ్చుకోవడం అనేది అంత తెలివైన పని కాదు కదా. ఎవరికి ఎంత డోసు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే వాళ్ళకి సేఫ్గా ఉంటుంది బేసికలీ. అంటే మంచి షేప్ కూడా ఇట్లా వస్తుందా డాక్టర్ గారు ఇంజెక్షన్తో? బరువు తగ్గడం డెఫినెట్గా వస్తుందండి. బరువు ఎంత తగ్గుతుంది అనేది నెక్స్ట్ క్వశ్చన్. మీ బరువులో ఒక మందు వల్ల 10 నుండి 15% బరువు, అంటే 100 కిలోలు ఉన్నవాళ్ళు 80 నుండి 85 దాకా వస్తారు, అంతే. 100 నుండి 50కి రారు. అది ఆపరేషన్ వల్ల వస్తుంది. ఇంకొక ఇంజెక్షన్ వల్ల 20 నుండి 25% వరకు బరువు తగ్గుతారు. ఇది ఎక్స్పెక్టెడ్. అంటే మీరు ఎక్స్పెక్టెడ్ లైన్స్లో కరెక్ట్గా మందు తీసుకున్నట్లయితే ఇంతే వస్తారు బరువు, అంతకంటే రావడం అంత హెల్తీ కూడా కాదు. ఆ బరువు రావడం వల్ల మీకు షేప్ అయితే వస్తుంది. అమెరికాలో ఇప్పుడు ఇది
కొంతమంది ఒక పేషెంట్ అడుగుతారు, సార్ నాకు నడుము దగ్గర ఫ్యాట్ ఎక్కువ ఉంది, లేకపోతే మెడ మీద ఫ్యాట్ ఎక్కువ ఉంది, చెయ్యి కింద ఫ్యాట్ ఉంది, చెయ్యి మీద ఇంజెక్షన్ తీసుకోమంటారా? సో ఈ ఇంజెక్షన్ టాబ్లెట్ అయినా ఇది ఓవరాల్ ఫ్యాట్ని తగ్గిస్తుంది. సో పర్టికులర్ బాడీ కాంటూరింగ్ చేయదు. సో శరీరం అంతా ఫ్యాట్ తగ్గినప్పుడు బాగా కనిపించవచ్చు. కొంతమందికి ఏమంటారంటే నా ముఖంలో ఫ్యాట్ పోకూడదు, ముఖంలో ఫ్యాట్ పోతే నాకు విడిపోతుంది. దాన్ని అమెరికాలో ఒజంపిక్ ఫేసెస్ అన్నారు. ఒజంపిక్ ఫేస్ అన్నారంటే ఏదో పీక్ పైన పేషెంట్ ఫేస్ వస్తుంది అని. అందువల్ల ఇప్పుడు చాలా మంది సెలబ్రిటీస్ చూస్తే ఒజంపిక్ ఫేసే వచ్చింది, మొత్తం ఇట్లా ఇట్లా స్కెల్టన్ లాగా వచ్చింది. సో మనం అంత అంటే వెయిట్ లాస్ అనేది మనం పూర్తిగా తగ్గించేస్తే ఒజంపిక్ ఫేస్ రావచ్చు. సో కొంచెం లో డోస్తో అంటే కంగారు పడకూడదు. ఒక అమ్మాయి నా దగ్గర ఇంజెక్షన్ పెట్టే 3 రోజుకే వచ్చింది, వెయిట్ తగ్గట్లేదు సార్ అని చెప్పేసి. సో ఇది అంటే నెలకి 2-2.5 కిలోలు తగ్గుతారు ఒక ఇంజెక్షన్తో, నెలకి 4 కిలోలు తగ్గుతారు. 3-4 రోజుల్లో వచ్చేది కాదు. సో ఇఫ్ యూ గో స్లో, మీకు ఎక్కడ ఏ అపియరెన్స్ కావాలో అక్కడ ఆపేయచ్చు దాన్ని. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఇంకా ఏదైనా డౌట్ ఉంది ఈ ఇంజెక్షన్ గురించి, లేదా హార్ట్ ఇష్యూస్, ఒబెసిటీ ఇలా కాజ్ అవుతుంది కాబట్టి డౌట్స్ ఉంటే ఒకసారి కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్, ధన్యవాదాలు. నమస్కారం.